Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో దారుణం చోటు చేసుకుంది. కట్ఘర్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. జిమ్ ట్రైనర్ల ప్రవర్తన అనుచితంగా ఉందని భావించిన భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. పూనం గుప్తా ప్రతిరోజు జిమ్కు వెళ్లడం భర్త శోభిత్ గుప్తాకు నచ్చడం లేదు. ఈ విషయంపైన బుధవారం ఉదయం ఆమె జిమ్ నుంచి తిరిగి రాగానే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశంతో ఊగిపోయినటువంటి శోభిత్ ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పూనం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్క్రాప్ డీలర్ అయినటువంటి శోభిత్ గుప్తా తన ఇంట్లో తన భార్య పూనంను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 10 ఏళ్ల క్రితం ఈ జంటకు వివాహం కాగా 7 ఏళ్ల కుమార్తె ఉంది. పూనం జిమ్కు వెళ్లడంపైన వీరిద్దరి మధ్య తరచుగా వాగ్వాదం జరిగేదని పోలీసులు తెలిపారు. ఇక బుధవారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో శోభిత్ ఇనుప రాడ్డుతో తన భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే హత్య తర్వాత నిందితుడు దాదాపు 7 గంటలు శవం పక్కనే కూర్చొని హత్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. తన భార్య కింద పడి గాయపడినట్లు అంబులెన్స్కు ఫోన్ చేశాడు. అయితే పొంతనలేని సమాధానం చెప్పడంతో అసలు విషయాన్ని రాబట్టారు. పోలీసుల విచారణలో నిందితుడు చెప్పినటువంటి విషయాలు షాక్కి గురిచేశాయి. తన భార్య ప్రవర్తనపైన తనకు ఎలాంటి అనుమానం లేవని, అయితే జిమ్ వాతావరణం పట్ల తాను అభద్రతకు గురైనట్లుగా చెప్పుకొచ్చాడు. జిమ్ ట్రైనర్లు మహిళలను చెడు ఉద్దేశంతో చూస్తారని, వారిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తారని చెప్పుకొచ్చాడు. ఈ అనుమానమే హత్యకు దారి తీసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మొత్తం మీద ఈ ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్ మొరదాబాద్లో ఈ దారుణం చోటు చేసుకుంది. జిమ్కు వెళ్తుందని భార్యను దారుణంగా హత్య చేశాడు. ప్రతిరోజు జిమ్కు వెళ్తున్నటువంటి భార్య పూనం గుప్తా పైన భర్త కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య జిమ్కు వెళ్లడం పైన చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. అయితే జిమ్ ట్రైనర్ల ప్రవర్తన పైన అనుమానంతో ఉన్నటువంటి భర్త ఈ దారుణానికి ఒడిగొట్టాడు.